ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లెను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమకు ఉన్న గొప్ప సుగుణము ఏమిటి అంటే నిత్యం నిలిచి ఉండడం. భూమి పునాదులు వాటి స్థానం తప్పినా మన కృపగల దేవుడైన యెహోవా నిబంధన కానీ, ఆయన దయ కానీ ఆయన ప్రజల మీద ఉండకుండా తప్పిపోదు. ఆత్మావేశం ద్వారా ప్రకటించబడిన ఈ స్థిరమైన నమ్మకాన్ని బట్టి నా ప్రాణం ఎంతగానో సంతోషిస్తుంది. ఈ సంవత్సరం గడిచిపోతుంది, మన జీవిత దినాలు గడిచిపోతున్నాయి, కానీ ప్రభువు ప్రేమలో మార్పు లేదు. పాత దీపాల స్థానంలో కొత్త దీపాలు ఉంచబడుతున్నాయి. ప్రతిదానిలో నిరంతరం మార్పు జరుగుతూనే ఉంది, కానీ మన ప్రభువు ఎప్పటికీ అలాగే ఉంటారు. భూకంపం వచ్చినప్పుడు పర్వతాలు సహితం బోర్లా పడతాయి, కానీ నిత్యుడైన దేవుని మీద ఏ శక్తి ప్రభావం చూపలేదు. గడిచిపోయింది ఏదైనా, గడుస్తున్నది ఏదైనా, భవిష్యత్తులో రాబోయేది ఏదైనా నా దేవుడు మీద జాలి పడకుండా చేయలేదు. నా ప్రాణము శాశ్వతమైన ప్రభువు దయలో విశ్రాంతి తీసుకో. ఆయన నిన్ను తన స్వంత వ్యక్తిగా చూసుకుంటాడు. ఆయన నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎప్పుడూ దీనినే తలపోసుకుంటాడు. నువ్వు కూడా దాన్ని ఎప్పుడూ తలపోసుకునేలాగా చూసుకో. నీ దేవునిగా ఉండడానికి, నిన్ను తన ప్రజలలో ఒకనగా చేసుకోవడానికి స్వయంగా మహిమగల దేవుడే మనకు ప్రమాణం చేశాడు. మరి ఒక మాట, దేవుని దయ, దేవుని నిబంధన ఈ రెండు ఖచ్చితమైనవి, శాశ్వతమైనవి అని తెలుసుకుని ఈ మాటలపైన జీవిద్దాం. ఏది మన దగ్గర నుండి వీటిని తీసివేయలేదు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా మీ కృప మమ్మల్ని విడిచిపోదనే మీ మాట మా జీవితానికి ఆధారం, ఆదరణ, ఆశీర్వాదం. మీ నిబంధన తొలగిపోక మీరు మా యందు జాలిపడే దేవుడిగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా జీవితంలో మీ దయ, మీ నిబంధన శాశ్వతంగా ఉండేవి. వీటిని బట్టి మేము ధైర్యంగా ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి.
వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.